రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్. నారాయణమూర్తి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి 1 సంవత్సరం వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనే అంశాన్ని ఖచ్చితంగా ఆయన ఆ అంశాన్ని పట్టుకునే పరిస్థితి లేదు అనేది అందరూ అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు వరకు కూడా దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేతను అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ఓటమి ఈ జనసేన అధినేత గెలుపుతోటి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అవునా? ఈ మార్పు అనేది ఏ దశలో వచ్చినా మార్పు ఎప్పుడు కూడా స్టాండర్డ్. ఎవరైనా సరే అంటే అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్పండి నారాయణమూర్తి గారు. మార్పు అనేది పదం అది స్టాండర్డ్. అది ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ అది మీలోనైనా నాలోనైనా నిన్న ఇవాళ ఉండదు, ఇవాళ రేపులా ఉండదు, రేపు ఎల్లుండిలో ఉండదు. అంటే జగన్ గారి స్వరం మళ్ళీ మారిద్దా భవిష్యత్తులో? మార్పు అనేది తథ్యం. ఆ మార్పు ఎవరు ఎలా ఎక్కడ ఎప్పుడు అనేది అది మారుతూ ఉంటది. ఇప్పుడు స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఒక విధంగా యాటిట్యూడ్ ఉంటది, అంటే ఒక విధంగా మనం ఉంటాము. సడన్ గా నీకు డిగ్రీ తర్వాత ఇంకా పై చదువుకి వెళ్ళేటప్పుడు ఇంకా మారుతుంది. ఇంకా ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మారుతుంది. అట్లాగే రాజకీయాల్లో కూడా ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి ఉంటది కంపల్సరీ మార్పు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే జగన్ గారు మారారు, మార్పు వచ్చింది అని చెప్పదలుచుకున్నారు. జగన్ గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం మారుతూనే ఉంటారు. ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండడం కోసం, ప్రజలతో పోరాటం చేయడం కోసం జగన్ గారు ఎప్పుడు మారుతూనే ఉంటారు. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు, మనం శంకించాల్సిన అవసరం లేదు. 2, ఇప్పుడు వరకు అరుణమ్మ మాట్లాడింది దాడులు అక్కడ చేశారు కాబట్టి మేము చేసుకుంటూ పోతాం, వద్దు వద్దు అని అంటుంటాం, అయినా సరే మీరు చేసుకుంటూ పోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఏమన్నా అంటే మీరు ఒక మాట చెప్తే దాన్ని చేయగలరా, లేదంటే ఒక మాట చెప్పి ఇంకోటి చేస్తారా? మేము పలుసార్లు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, లేదంటే డీజీపీ కానివ్వండి, నిన్న రాష్ట్రపతి గారు కూడా దీని మీద ఇవ్వడం జరిగింది, హ్యూమన్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాడులు జరిగాయి గతంలో 1 అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎస్, మనం జరిగిన దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. ఎందుకు జరిగిందో కూడా ఆ రోజు మాట్లాడాం మనం. కానీ ఈరోజు ఎందుకు జరిగింది, ఎందుకు జరగాలి అనేది మాట్లాడట్లా. ఈరోజు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, దాడులు చేయకండి, ప్రశాంతంగా ఉండండి. ఓ పక్కన కింద నుంచి అందరినీ కూడా మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల మీరు మొత్తం అంతా కూడా విచ్చలవిడిగా రావణ కాష్టం చేయండి, రాష్ట్రాన్ని ఎవరిని దొరికితే వాడిని కొట్టండి, డ్యూటీ చేయండి, హత్యలు చేయండి, తగలబెట్టండి, పగల కొట్టండి. ఇది కిందకి వచ్చే సమాచారం, కిందకి డౌన్లోడ్ చేసే సమాచారం ఇది. తర్వాత నేను చెప్పేది పత్రికలకి టీవీలకి ఇచ్చే సమాచారం ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే సూక్తి ముక్తావళి. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు దాడులు చేయకండి, మీరు దాడులు చేయడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇటు వస్తే పవన్ కళ్యాణ్ గారు కక్ష తీర్చుకోవడానికి మనం రాలేదు, ఇది ఒక రకమైన సూక్తి ముక్తావళి, అదొక రకమైన సూక్తి ముక్తావళి. ఓకే, మేము గత సమయంలో మా పాలనలో 1.5-2-3 ఇన్సిడెంట్స్ దాని మీద మనం కూడా డిస్కస్ చేసాం. ఒకటి రెండు డిబేట్స్ కాదు, చాలా డిబేట్స్ లో డిస్కస్ చేసాం. దాన్ని ఏ విధంగా జరిగింది కూడా మాట్లాడాం మనం. ఎందుకు జరిగింది అనేది మీరే చెప్పారు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు అని. దాని అదే మీరు చెప్పింది విన్నాను, దాని గురించి చెప్తా. మీరు చెప్తున్న సూక్తి ముక్త వాళ్ళకి అర్థం లేని సూక్తి ముక్త వాళ్ళు చెప్పడం వల్ల మీరు దాడులు చేస్తున్నది ఎవరెవరు చేస్తున్నారు, మేము చేసింది ఎక్కడ, మీరు చేసింది ఎక్కడ? ప్రజలని, పేదవాళ్ళని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీల మీద మీరు దాడులు చేశారు. ఆ రోజు అహంకారంగా కొన్ని మాటలు మాట్లాడితే ఆ మాటలు మాట్లాడిన దానికి ఎవరో నారాయణమూర్తి గారు సమయం లేదు, దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు నారాయణమూర్తి గారు, చేసేదేమన్నా చెప్పండి. రైట్ నారాయణమూర్తి గారు ఏ పార్టీ అధినేతలు కూడా అందులోనే అధికారం వచ్చిన తర్వాత దాడులు చేయమని బహుశా ఎవరు అయితే చెప్పరు.
బహుశా ఎవరు చెప్పరనేదే నేను అనుకుంటా ఉన్నాను. ఏ అధినేత కూడా వారి అది క్యాడర్ జరుగుతుంది కదా. అధినేతలు అది చెబితే మీరు- దాడులు మీరు చేసే లేదా పరిస్థితి ఎక్కడ అనుకుంటే ఉండదేమో బహుశా నారాయణమూర్తి గారు. మంగళగిరి కానివ్వండి, విజయవాడ సెంట్రల్ కానివ్వండి, తెనాలి కానివ్వండి, అధినేతలు గుంటూరు చెబితే కానివ్వండి, మీరు ఎక్కడ కానివ్వండి, పల్నాడు కానివ్వండి, వారు వెళ్లి దాడుల్లో తూర్పు పాల్గొని గోదావరి జిల్లాలో కేసులు కానివ్వండి, పెట్టించుకొని నర్సీపట్నంలో వారి కుటుంబాలు రోడ్డు నర్సీపట్నంలో పాలు చేసుకునే పరిస్థితి పాగలు దాదాపుగా తగలబెట్టేశారు. ఎక్కువగా ఎక్కడ ఉండదు క్యాడర్ లో. నర్సీపట్నంలో రైట్ 2 మండలాల్లో గొలుగొండ మండలం తర్వాత మాగవరపాలెంలో కూడా పాకలు తగలబెట్టేసి ఇళ్ల మీద పడి కొట్టి, అంటే ఇంత అహంకారం చూపించుకోవాల్సిన అవసరం లేదన్న. రైట్ నారాయణమూర్తి గారు సమయం లేదు, దయచేసి విద్యాసాగర్ గారు ఇప్పుడు పైనేమో ప్రెస్ మీట్ లోనేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని దాడులు చేయొద్దు, సో అంటే పగ తీర్చుకోవడానికి కాదు మనకి అవకాశం వచ్చిందని చెప్తూ కింద క్యాడర్కేమో దాడులు చేయండి, తగలబెట్టేయండి, నిప్పు పెట్టేయండి అని చెప్తా ఉన్నారు అని చెప్పేసి నారాయణమూర్తి గారు అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, యు ఆర్ ఆల్సో ఫాల్ ఇన్ ట్రాప్. మీరు కూడా దాంట్లో ఫాల్ ఇన్ అవుతున్నారు. అది నెగ్లిజిబుల్ ఇన్సిడెంట్స్, గుర్తుపెట్టుకోండి. నెగ్జిలబుల్ ఇన్సిడెంట్స్ని వీళ్ళంతా ఫ్లేవర్ అప్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దోస్. ఎందుకంటే చాలా మైన్యూట్ విషయాల్లో గ్రామాల్లో పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకున్నాడు దాని వీటి మీద మనం చెప్పినా జరుగుతాయి, చెప్పకపోయినా జరుగుతాయి. ఇక్కడ మనం ఉన్నా జరుగుతాయి, లేకపోతే జరుగుతాయి. వాటి మీద దాన్ని స్టేట్ ఇష్యూగా తీసుకురావటం అనేది ఐ డోంట్ వాంట్ టు. మీకు సంబంధం లేదా అది? మీరు అదుపు చేయలేదాన్ని? నారాయణమూర్తి మీ చేతుల్లో లేదా? రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ. అది మాకు సంబంధం లేదు. సార్ ఆగండి, అడిగారు కదా, ఆయన ఆగాల. నారాయణమూర్తి గారు ఆగండి, అడిగారు కదా, ఇది పాలనలోకి రాదు. దయచేసి నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి, దీన్ని చెప్పాలి కదా. చెప్తారు ఆగండి, అడిగారు కదా, దయచేసి అని చెప్పి అట్లా కుదరదు. ఆగండి, మీరు పాలనలో ఉన్నారు, ఏ విషయాన్నైనా నారాయణమూర్తి గారు మీరు అడిగిన తర్వాత ఆగమన్నప్పుడు దయచేసి ఆగండి. దయచేసి విద్యాసాగర్ గారు మీకు సంబంధం లేదు, ప్రభుత్వంలో ఉన్నారు కదా, అదుపు అసలు ఆయన మాట్లాడు. నేను మీరు చెప్తున్నాను, యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇన్ దట్. నేనేమంటానంటే చిన్న సంఘటనలకు వాటి మీద స్పందించాల్సిన అవసరం లేదు. దాని మీద ఇంత చర్చ పెట్టాల్సిన అవసరమూ లేదు. చర్చ పెట్టాలనుకుంటే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి వైసీపీ మూకలు చేసినటువంటి మర్డర్, తెలుగుదేశం కార్యకర్తల మర్డర్ మీద పెట్టండి. అంతే తప్ప గిల్లుకున్నారు అనే దాని మీద చర్చ పెడితే నేను ఒప్పుకోను. దట్ ఈస్ నాట్ ద కన్సెంట్ హియర్. నేనేమంటానంటే వీళ్ళు దీన్ని ఫ్లేవర్ అప్ చేసేసి ప్రభుత్వం రాగానే మారంగానే ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించడానికి చేస్తున్న క్రమంలో మీడియా పావు కావద్దండి. దయచేసి చెప్తున్నాను మీకు నేను. దీస్ ఆర్ వెరీ స్మాల్ ఇన్సిడెంట్స్. గిల్లుకున్నారు అనేది 353 320 కేసులు అవన్నీ కూడా. సో వాటి మీద నేను స్పందించను. నేనేమంటానంటే మాది పాజిటివ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో తీసుకోండి, టీజీ భరత్ గారికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో తీసుకోండి, అట్లాగే లోకేష్ గారికి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ తీసుకోండి, అచ్చెన్నాయుడు గారికి ఇచ్చినది, నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్, ఇలాంటి కొన్ని స్పెసిఫైడ్ పోర్ట్ఫోలియోస్ కనుక తీసుకుంటే ఎంత పాజిటివ్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్, అది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారిని తీసుకోండి, వీళ్ళంతా కూడా మేమేంటంటే మా నినాదం ఒకటే, అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధి సంక్షేమం. మేము వచ్చి రాగానే నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో రమణాయుడు గారు 50,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్, భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి కాకినాడ ఏరియాలో రిఫైనరీ యూనిట్ శాంక్షన్ కాబోతోంది. పెట్టుబడి 50,000 కోట్ల రూపాయలు. మీరు వెయిట్ 1 వీక్ నుంచి 10 రోజులు వెయిట్ చేయండి. ఇదే భారత ప్రధానమంత్రి గారు, ఇదే పెట్రోలియం శాఖ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రివర్గులంతా కూడా డేట్ ఫిక్స్ చేసి మేము రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రిఫైనరీ ఆయిల్ తీసుకొని వస్తున్నాం. దీని గురించి మాట్లాడమంటారు చెప్పండి, మాట్లాడతాం. పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడమంటే మాట్లాడతాం. ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ తీసుకురావడానికి, ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్కి, రూరల్ డెవలప్మెంట్కి, రూరల్లో మౌలిక వసతుల కల్పనకు, రూరల్లో మాస్ మైగ్రేషన్, అంటే ఇవన్నీ వీళ్ళకి అర్థం కావు. వీళ్ళ భాష వేరు, వైసీపీ వాళ్ళ భాష వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేమంటున్నా మాది ప్రోగ్రెసివ్ పాజిటివ్ మైండ్ సెట్ అని మేము మాట్లాడుతున్నాం. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి గత 5 సంవత్సరాల్లో మాస్ మైగ్రేషన్ జరిగింది. ఎందుకంటే డ్యూ టు ఎంప్లాయ్మెంట్. చదువుకున్న యువతులకు ఎవరైతే ఉన్నారో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేటైజేషన్లో ఉద్యోగాలు లేవు. వీళ్ళంతా కూడా మాస్ మైగ్రేషన్ జరిగింది. మైగ్రేషన్ ఉండదు నేను చెప్పను. 10%, 20%, 30% మైగ్రేషన్ ఉంటుంది.
అది యూరప్కి వెళ్ళొచ్చు, అమెరికాకి వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, అరబ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. కానీ 2019 నుంచి 2024 వరకు మాస్ మైగ్రేషన్ జరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం దానికి కారణం ఏంటంటే ఉద్యోగ కల్పన లేకపోవటం. ప్రధానంగా మా ముందున్నటువంటి మేము చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఈ మాస్ మైగ్రేషన్ యువత ఎవరైతే ఉన్నారో మాస్ మైగ్రేషన్ ఆపి స్థానికంగా రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన చేస్తూ ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు, నీటిపారుదల, రోడ్లు, రవాణా, ఏవియేషన్, అట్లాగే పెట్టుబడులు, వీటి మీద మేము ఎక్కువ ఫోకస్డ్గా పనిచేస్తాం తప్ప నారాయణమూర్తి మాట్లాడేటువంటి మాటలు, వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి మేము జవాబు ఇవ్వదలుచుకోలేదు. మేము కనుక వాళ్ళకి జవాబు ఇస్తూ కూర్చుంటే దాన్ని మాస్ ర్యాగింగ్ లాగా చేసి మిగతా ఫ్లేవర్ అప్ చేసుకొని వాళ్ళేదో మేము చేసే మంచి దానికి డైల్యూట్ చేసి ట్రై చేస్తారు. కాబట్టి విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ ఫెలోస్ వాట్ దే ఆర్ టాకింగ్. అరుణ్ గారు కాదు, చాలా గొప్ప, నిన్న మెచ్చుకుంటున్నాయి వాళ్ళు. ఎందుకంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఎవడు పొడుచుకున్నా పర్వాలేదు, చిన్నగా గిచ్చుకున్నట్టు గిల్లినట్టు వండర్ఫుల్ అబ్బా. మీరు పాలన అంటే ఇప్పటి వరకు పాలన గురించి మాట్లాడాలని అనుకోలేదు నేను. ఇవాళ నువ్వు మాట్లాడిన తర్వాత మీరు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్ మీద వేయలేను. ఎందుకంటే నువ్వు అధికార ప్రతినిధివి ఒక పార్టీకి, ఎందుకంటే ఈ 3 పార్టీలు ఉన్నాయి అక్కడ. 3 పార్టీలు కలిపి గవర్నెన్స్ చేస్తున్నాయి. ఒకసారిగా గవర్నమెంట్ మీద నేను అనాలని అనుకోవట్లేదు. నీ పార్టీ గురించి అంటే నీ గురించి మళ్ళీ పార్టీ గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్తే మాట్లాడేవా లేదో తెలియదు. నువ్వు తెనాల్లో కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నావా? పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతున్నావు. నా మీద 14 కేసులు పెట్టారు. నేను వచ్చావా ఆ రోజు? నీ ప్రభుత్వం పెట్టింది 14 కేసులు. నువ్వు వచ్చావా ఆ రోజు? 14 కేసులు పెట్టారయ్యా. మాట్లాడితే కేసులు పెట్టారా నా మీద? మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. 14 కేసులు పెట్టారు. బుద్ధుండే మాట మాట్లాడతారా? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేని బతుకు బతికారయ్యా 2019-2024 వరకు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించేసింది మాట్లాడతారు మీరు. నువ్వు క్రైమ్ కనపట్లేదా? గిచ్చుకున్నారా? ఏం జరిగిందా? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏమో ఏం జరిగిందాయా? మీలాగా మటర్లు చేశారా ఏంటి మా వాళ్ళు ఏమైనా? మీలాగా మటర్లు చేశారా మా వాళ్ళు ఏమైనా? సమాధానం చెప్తున్నావు. మీలాగా మటర్లు చేశారా మా వాళ్ళు ఏమైనా? మీలాగా మటర్లు చేశారా మా వాళ్ళు? మీలాగా ఏమైనా దాడులు చేశారా మా వాళ్ళు? మీ వాళ్ళలాగా మా క్యాండిడేట్ల మీద హత్యా ప్రయత్నాలు చేశారా మా వాళ్ళు? మీలాగా ఏమైనా గ్రామాలకు పడిపోయారా మా వాళ్ళు? మీలాగా ఈవీఎంలు పగలు కొట్టారా మా వాళ్ళు? మీలాగా ఏమైనా ఆడోళ్ళ మీద యుద్ధానికి పోయారా మా వాళ్ళు? మీలాగా ఆడోళ్ళ మీద దూషణలు చేశారా మా వాళ్ళు? ఏం చేశారా? మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి చోట ఓడి మీద పార్టీ ఈ ప్రభుత్వంలో 14 కేసులు పెట్టించుకుంటా మాట్లాడితే కేసులు పెట్టారా నా మీద? మాట్లాడితే కేసులు పెట్టారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారా 2019-2024 వరకు? మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు. మాట్లాడితే కేసులు పెట్టారయ్యా. మాట్లాడితే కేసులు పెట్టారు. మాట్లాడితే కేసులు పెట్టారయ్యా. నారాయణమూర్తి గారు సమయం లేదు, దయచేసి అరుణ్ గారు నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి ప్లీజ్. అరుణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇవాళ కొత్తగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టే ఓపిక సత్వం ఆయన దగ్గర ఉన్న ఈయన మీద నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో లేదు. ఫస్ట్ విషయం, ఈయన మళ్ళీ చేసినా సరే విశ్వసించడానికి ఏ ప్రజలు సిద్ధంగా లేరు. రెండోది, గతంలో వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇంకా తప్పించే యంత్రాంగం ఇతని చేతుల్లో లేదంటే అతని దగ్గర సమయం కూడా లేదు. మూడోది, ఇప్పటి వరకు చేసినటువంటి దాష్టికాలు, అలాగే కొండలు గుట్టలు అడవులు ఏది వదలకుండా చేసిన దోపిడీల నుంచి వాటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తప్పించుకునే అవకాశం కూడా ఇతని దగ్గర లేదు. ఇన్ని నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి, పైగా ఇన్నాళ్ళు ఇతన్ని నాయకుడుగా మోస్తే ఇతని అధికారాన్ని నిలబెట్టిన క్యాడర్ ఇప్పుడు ఈయన వెనకాల లేదు. ఇప్పుడున్న 11 మందిలో కూడా ఎంతమంది పక్క పార్టీలోకి వెళ్ళిపోతారో కూడా చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు మాకెవరికి. అట్లాంటి సిచ్యువేషన్ లో పైగా ఇందాక నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మారుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మారటం మొదలు పెట్టారంట మంచిగా. అంటే అధికార పక్షంలో ఉంటే రాక్షస పాలన, అధికార పక్షం కోల్పోతే ఇప్పుడు మార్పు మొదలైందంట. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పోరాడాలి అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఎప్పుడు ఆయన ఇదే పొజిషన్ లో కూర్చోబెట్టండి. ఏ ఎలక్షన్ కైనా సరే అట్లా కూర్చోబెడితేనే ఆయన మారి మంచిగా ప్రజల కోసం పోరాడతాడంట. అధికార పక్షం ఇస్తే మాత్రం రాక్షస పాలనే చేస్తాడని చెప్పేసి వాళ్ళే వాళ్ళ నోటితో చెప్పారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్ రైట్. పురుషోత్తం రెడ్డి గారు సార్ చెప్పండి.
సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మారారు, అంటే మార్పు అనేది వస్తూ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం నారాయణమూర్తి గారు వ్యక్తం చేశారు. సో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారనుకోవాలా? అంటే ప్రతిపక్షం అధికారం అనేది కాదు, జరిగిన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితులే మనిషిని మారుస్తాయి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు, నా ఆవేశ నరాన్ని పాదయాత్ర తర్వాత తెగొట్టుకున్నాను అని. అంటే అప్పుడు అధికారంలో లేడు కదా. అంటే ఏంటంటే కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు మనిషిని మారుస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మారిపోయారు, ఒక పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు కాబట్టి వెంటనే ఆయన మారిపోయినాడు, వీళ్ళు మారిపోయారని మనం మాటలు బట్టి కూడా చూడం కదా. చేతల బట్టి, వాళ్ళ వ్యవహార శైలి బట్టి, రోజు వారి పరిస్థితులు బట్టి నిర్ణయిస్తాయి. దాడులకు సంబంధించి బ్రహ్మనాయుడు గారు ఒకటి, నేను మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో పై స్థాయి నుంచి ఏదో ఆర్గనైజ్డ్ గా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తే జరిగినట్టుగా నేనైతే చూడట్లేదు. ఖచ్చితంగా లోకల్ గా దాన్ని సమర్థించు. ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ఎవరు సమర్థించరు. గ్రామంలో ఎక్కడ ఒక వార్డులో, గ్రామంలో కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి, దానికి అధినేతలకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని పైకి ఆపాదించడం కరెక్ట్ కాదు. కాబట్టి వైసీపీ కూడా అర్థం చేసుకుడు. నేను తిరుపతిలో ఉంటాను, జనసేన అనూహ్య విజయం సాధించింది 65,000 మెజార్టీ. ఇక్కడే జనసేన వాళ్ళు చిత్రాలను కొట్టినట్టుగా నాకైతే తెలియదు, తిరుపతిలో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ యాక్టివిటీ కాదు ఇది. అక్కడికక్కడ ఆవేశాలను మనం సమర్థించం. గతంలో తప్పు చేస్తున్న చట్టబద్ధంగా. ఇక్కడ ఇంకోటి కూడా పురుషోత్తమ రెడ్డి గారు కొన్ని ఇన్సిడెంట్స్ పరిశీలించి చూశాను. కొన్ని గ్రామాల్లో ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే ఒకే ఇంటి పేరుతో ఉన్నోళ్ళు, ఒకే కులం పేరుతో ఉన్నోళ్ళు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక కులం వారు ఇంకో కులం మీద కొట్లాడికి వెళ్ళినా, ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ మీద, అంటే ఇక్కడ కులాలు ఒకటే, ఇంటి పేర్లు ఒకటే, కానీ వారిలో వారికే వర్గాలుగా, గ్రామాలంటే ఆటోమేటిక్గా వర్గాలుగానే విడిపోయే పరిస్థితి. ఒకే ఇంటి పేర్లు, నీలదాయాదులు, లేకపోతే ఒకే కులం వాళ్ళు రెండు పార్టీలుగా ఉంటారు. సో వాళ్ళలో వాళ్ళ ఆధిపత్య పోరు ఏదైతే ఉందో వారి ఆధిపత్య పోరుని అధినేతలకి, పార్టీల అధినేతలకు ఆపాదించిన. ఉదాహరణకు అరుణ్ గారు జనసేన, నేను వైసీపీ అనుకుందాం. మా ఇద్దరి మధ్య ఏదో గొడవలు ఉంటాయి, వ్యక్తిగత గొడవలు. ఇప్పుడు అధికారంకి వచ్చాక వచ్చి నా మీద దాడి చేయొచ్చు, దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించలేం కదా. అంతే కదా. ఫోన్ చేసి అరుణ్ గారికి చెప్పి మీరు వెళ్ళి పురుషోత్తమ రెడ్డి గారిని దాడి చేయండి చెప్పరు కదా. నేను అంటుంది ఏంటంటే వైసీపీ కూడా ఆలోచించుకోవాల్సింది, ఒక ఘటన జరిగింది అనుకోండి, దాని ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇందులో మన వైపు నుంచి ఏమైనా ఉందని అదే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ ఘటన మనం చేస్తే మనకి ఎట్లా రియాక్షన్ వచ్చింది, రేపు వాళ్ళు చేస్తే వాళ్ళకి కూడా ఇట్లే ఉంటుందని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. సో స్థానికంగా ఉండేటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా పార్టీలకు అతీతంగా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. పురుషోత్తమ రెడ్డి గారు జరుగుతుంది. నేను మొన్న ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంతో దాదాపు ముగిసిపోతుంది అన్నాను. ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలు, ఎందుకంటే అధికారంలో పడిపోతారు, వారు కూడా పరిపాలన వచ్చేస్తారు, కొంచెం గందరగోళం ఉండింది. నా పాయింట్ ఏంటంటే వైసీపీ కూడా ఒక ఘటన జరిగింది, మనం ఏమన్నా గతంలో ఈ తప్పు కారణమా అని ఫస్ట్ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అక్కడి నుంచి ఆత్మస్థైర్యంతో వెళ్ళాలి. అదే ఘటన మనం చేస్తే మనకేమైంది, వాళ్ళకి ఏమైంది, వాళ్ళు చేస్తే రేపు మనకు అదే అవుతుందని ఆత్మ పరిశీలన, ఆత్మస్థైర్యం రెండు ఒకే చోట ఉంటాయి. కాబట్టి అది ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడే ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకోకుండా నెగటివ్ గా చూసాం అనుకో, ఆత్మవిశ్వాసం కూడా రాదు. అంటే ఎవరైనా తప్పు చేస్తే ప్రజలు క్షమించరు. ఆ ఆత్మస్థైర్యంతో ఉండాలి అధికార ప్రతిపక్షం కూడా. అధికార పార్టీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం, లోకేష్ గారు కూడా మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నాడు, మంచిదే, దాన్ని ఎవరు వ్యతిరేకించలేం కదా. తప్పు జరిగినప్పుడు చట్టబద్ధ చర్యలు కాదంటారు కదా. కానీ ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు పరిపాలన పైన దృష్టి పెట్టాలి. వీళ్ళు పాలనలో ఉన్న లోపాలు, మంచి చెట్లపైన వీళ్ళు దృష్టి పెట్టి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తే మంచిది. నాకు తెలిసి ఇంకా దాడులు కూడా ఆగిపోతాయి. నేనైతే ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలు ఎక్కడ జరిగాయి, పెద్ద ఘటనలు చిన్న ఘటనలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. పాలన పైన వాళ్ళు పడాలి, లోపాల పైన మంచి చెట్లపైన వీళ్ళు పడితే మంచి వాతావరణం రాష్ట్రంలో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక మాట ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ పెట్టడం కంటే నా రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ ఆర్డరింగ్ టు ఎనీవన్, నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చే ప్రభుత్వం, ఆయా మంత్రిత్వ శాఖలు వాళ్ళు ఏం చేయబోతారు అంటే రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి మనము ఏం తీసుకురాగలుగుతాం, ఈ రాష్ట్రాన్ని అందరూ కలిసి ఏ రకంగా అంటే మీరు గంట గమనించండి బ్రహ్మనాయుడు గారు, 2014లో విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఏం సాధించామంటే ఏముంది చెప్పుకోవడానికి, రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. నేనేమంటానంటే ఇలాంటి డిస్కషన్స్ అంటే ఐ మీన్ టు సే అంటే ఫ్లేవర్ అప్ చేసే అంశాల మీద ఫోకస్డ్ కంటే కూడా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిగా ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు, మీడియా ద్వారా మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఒత్తిడి పెట్టించి వాళ్ళను కూడా కొద్దిగా మనం పుష్ చేసి
రాష్ట్ర మనకి ఎక్కువ ప్రభుత్వం పెట్టుబడులు మనకు వచ్చే పెట్టుబడులు విధంగా. వచ్చే రకంగా మనం ఈ రకంగా కొద్దిగా పాజిటివ్ ప్రోగ్రెసివ్ మైండ్తో పోగలిగితే ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేటటువంటిది. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. బైబిల్ మొదటి మాట బైబిల్ ప్రకారం అయితే మనిషి పుట్టిన అప్పుడే ఉంది. సో ఇవన్నీ కూడా నేనేమంటానంటే జరిగే దాని మీద ఎవరు హర్షించరు, నేను దాన్ని హర్షించడం లేదు. కానీ ఈ అంశాన్ని బూచిగా చూపించి జరగాల్సిన అంశాలను మనము చూపించకుండా జరుగుతున్న అభివృద్ధిని కానివ్వండి మనకు కావాల్సిన వాటిని చూపించుకోకుండా పోతే ఏమవుతుందంటే ప్రజలకు ఇంకో మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లా ఇవ్వద్దు. కూర్చుంటే మనం మీరు యాంకర్గా మీరు మాడ్యులేటర్గా మమ్మల్ని అడగచ్చు, ఏమని మీరు ఎందుకు తీసుకురాలేదు, మీరు ఎందుకు ట్రై చేయట్లేదు, మీరు ఎందుకు పలాన్ని సాధించవచ్చు కదా అంటే సర్టన్లీ విల్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్. తప్పకుండా మన సార్ ఉన్నారు, ఆయనది తిరుపతి నాది తిరుపతి, బట్ వీ నెవర్ మెట్ అట్ తిరుపతి. ఆయన కూడా అడగచ్చు, ఆయన కూడా అధికారం ఉంది. ఏమంటే మీరు చెప్పారు కదా మీరు ఆ రోజు తీసుకురావచ్చు కదా అడగచ్చు. ఇలాంటి డిస్కషన్స్ మీద ఫోకస్డ్గా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అంశాల మీద మనం రాబోయే 2 సంవత్సరాలు మాట్లాడుకోగలిగితే మా మీద ఒత్తిడి పెంచితే ప్రభుత్వం మీద రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి పరిమాణ విషయాల మీద ఈ గిలుగున్నారు మీద డిస్కషన్స్ అనేది కొద్దిగా నాకెందుకు అభ్యంతరకరం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు.